ఆందోళన అయితే మాత్రం కల్పిస్తోంది. చాలా తీవ్రత ఈ యొక్క ప్రమాదంలో జరిగి ఉంటుందనేటువంటిదే తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క తీవ్రత ఏంటి, వారి ఎంతమందిని కాపాడుకోగలిగాము, మిగిలినటువంటి పరిస్థితి కూడా మనకు రావాలి. సో మొత్తానికైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఇవాళ యావత్ భారతావనిని కూడా కలించివేసేటువంటి ఘటనగా మాత్రం మారుతోంది. ఋషి ద టైమ్ ఆఫ్ లంచ్ అంటే భారతీయులందరూ భోజనం చేసే టైంలో వచ్చిన ఈ వార్త, ఎందుకంటే 1:19 జరిగిన ఈ దుర్ఘటన 1:39 చెట్టును ఢీకొని, ఇప్పటికీ కూడా నాకు ఆ విజువల్ చూస్తూ ఉంటే ద సీనియర్ పైలట్ ఫ్లై చేస్తున్న విమానం, కో పైలట్ కూడా ఉన్నారు, 1100 అవర్స్, మోర్ దాన్ 1100 అవర్స్ ఫ్లై చేశారు ఆయన. చెట్టును ఢీకొని కూలిపోయింది. అందులో మీరు చెప్పినట్టుగా 217 మంది అడల్ట్స్, 11 మంది చిల్డ్రన్, 2 ఇన్ఫాంట్స్, 12 మంది క్రూ, 242 మంది ప్రాణాలు ఏమయ్యాయి అనేది ఊహించుకుంటేనే చాలా ఆందోళనకరంగా ఉంది. రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే టైమింగ్ చూస్తే అహ్మదాబాద్ టు లండన్ శ్రీహరి ఫ్లైట్ టైము 9 hours 40 minutes టు సుమారుగా 9 to 10 hours పడుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్ ఫ్లైట్. సో ఇది డైరెక్ట్ ఫ్లైటే నాకు తెలిసి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇవాళ మధ్యాహ్నం బయలుదేరింది. కానీ బయలుదేరిన 5 నిమిషాల్లోనే ఇంత ఘోరం జరగడం మీద అంటే అధికారులు ఇప్పటికే ఏం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా విచారణలో ఒక్కొక్కటి వాస్తవాలు తేలాలి ఏం జరిగింది అనేది. మీరు అన్నట్లుగా ఇప్పటివరకు అయితే మాత్రం ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అయితే మాత్రం స్పష్టంగా ఎవరు కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తుంది, ఇంకొక వైపు హోంశాఖ కూడా రంగంలోకి దిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు, దీని వెనక ఇంకేమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా పరిశీలించబోతోంది. వీటన్నిటిని కూడా పరిశోధన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు సాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కానీ దానికంటే ముందుగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని కాపాడుకునే ప్రయత్నం అయితే మాత్రం చాలా సీరియస్గా సాగుతోంది. 10ల సంఖ్యలో అంబులెన్స్లను రప్పించారు. మరొక వైపు అక్కడికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక వైపు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని కాపాడేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్లైట్లో ఉన్నటువంటి వారే కాదు, ఇది మనం చూస్తున్నాం ఒక విధంగా అక్కడ ఒక భవంతి, చెట్లు కావచ్చు, భవనాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ జనావాసాల మధ్యన కూడా ఇది కూలింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, దీని అన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అటు ఫ్లైట్లో ఉన్నటువంటి వారే కాదు, అక్కడ ఆ ప్రదేశంలో నివాసాల్లో ఉన్నటువంటి వారికి కానీ ఇంకెవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఏం జరిగింది అనేది కూడా తేలాల్సి ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ఈ యొక్క ఒక షాక్కు గురైనటువంటి వారు లేదా గాయపడ్డటువంటి వారందరినీ కూడా ఇప్పటికే ఆసుపత్రులకు అయితే తరలించారు. ఇక ఫ్లైట్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఆచూకీ, ఫ్లైట్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సమాచారం కోసం, సో అటు ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి వారి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీరందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి ప్రత్యేక ఒక సెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో రామ్మోహన్ నాయుడు కొద్దిసేపటి క్రితమే అధికారులతో కూడా మాట్లాడారు. ప్రత్యేకంగా సమాచారాన్ని అందించాలి, ఎందుకంటే ఈ దాదాపు ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వారిలో ఎక్కువ మంది అటు ఇండియన్స్, ఇంకొక వైపు కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు కాబట్టి వారికి సమాచారం కూడా అందాలి. కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఒక ప్రత్యేక సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఒకవైపు జరుగుతోంది. దీనికంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారిని కూడా తరలించారు, ఇప్పటికే చాలామందిని కూడా. అయితే ఇంత జరిగినటువంటి ఒకవైపు అయితే నిజంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో మనం చాలా ప్రమాదాల సంబంధించినటువంటి ఒకసారి చరిత్ర చూస్తే చాలా ఫ్లైట్లు సంబంధించినటువంటి విషయంలో ఒకటి సాంకేతికపరమైన సమస్యలు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఆ టైంలో ఫ్లైట్ ఉన్నటువంటి పైలట్స్ యొక్క మూడ్ కావచ్చు, వారి యొక్క మానసిక స్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదాలకు సంబంధించిన విషయం పైన ఆధారపడి ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో, లాస్ట్ టైంలో ఏ రకమైనటువంటి సంభాషణ జరిగింది అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఋషి ఆ రకంగా